తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు అండగా నిలవాలనే సంకల్పంతో అనేక కీలక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు. మంగళవారం రంపచోడవరం నియోజకవర్గంలోని ఐపోలవరం గ్రామం నుండి రంపచోడవరం వరకు ట్రాక్టర్లతో రైతుల విజయోత్సవ ర్యాలీ నిర్వహించి తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా చేసుకుందన్నారు. తెలుగుదేశం పార్టీ అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే అన్నదాత సుఖీభవ వంటి విప్లవాత్మక పథకాలను రూపొందించిందని, ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, ఆర్థిక చేయూత ఇవ్వడం వంటి లక్ష్యాలను పెట్టుకుందన్నారు. ఇదే కాకుండా ఉచిత విద్యుత్, పంట బీమా, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలను కూడా ప్రభుత్వం కొనసాగిస్తుందని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటుందని, అలాగే రైతులకు మెరుగైన విత్తనాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుందని ఆమె అన్నారు. ఈ పథకాలన్నింటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే, రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వమే తోడుగా నిలవాలి, రైతుల సంక్షేమం కోసమే అని ఆమె అన్నారు. ఈ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న రైతన్నలు ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సర కాలంలో ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా ఈ రోజు మొత్తం మేమైతే హామీలు ఇచ్చామో దాదాపుగా నెరవేర్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. దానిలో ప్రధానంగా మొన్న ఆగస్టు 2వ తారీఖున మనం రైతుల అకౌంట్ లో అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా 7,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం అదే విధంగా రైతుల పక్షపాతాన మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతిగా ఉన్నారనడానికి నిదర్శనంగా ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్నదాత సుఖీభవ పథకం విజయవంతమైందని ఈ యొక్క భారీ ర్యాలీ, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. దీనికి విశేషమైన స్పందన రైతుల నుంచి, ప్రజల నుంచి చాలా ఎక్కువగా రావడం వల్ల ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అదే విధంగా మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఇంకా ఒక్కటే మిగిలింది. దానిలో భాగంగా రేపు ఆగస్టు 15 కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా రాష్ట్రం అంతా తిరిగేటువంటి ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా మనం కల్పించబోతా ఉన్నాం. మహిళలు దానిపైన కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మహిళలందరూ కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం మా కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి హామీని నెరవేర్చాలని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఏదైతే హామీ ఇచ్చామో దానిలో మొట్టమొదటి సంతకమే డిఎస్సి పైన చేశాం. పెన్షన్ పెంచుతానున్నాం, దాన్ని పెంచాం. మెగా డిఎస్సి, అదే విధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. అదే విధంగా చాలా ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ కూడా మేము అందుబాటు చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రానికి మొత్తం అప్పుల పాలు అయిపోయినప్పటికీ కూడా గత పాలకులందరూ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చినప్పటికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి పెట్టుబడి తీసుకొచ్చిన తండ్రి కొడుకులు, అదేవిధంగా పవన్ గారు, అదేవిధంగా మోడీ గారు ఎంతగానో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. దీని దిశగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ యొక్క పిఎం కిసాన్, అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం రెండు కలిపి రైతుల అకౌంట్ లో 7,000 రూపాయలు వేయడం జరిగింది. సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుందని యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం రాష్ట్రానికి, ఇంత అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎప్పుడు కృతజ్ఞతలు చెబుతూ ధన్యవాదాలు తెలియజేయాలని మరొకసారి ప్రభుత్వం విన్నవిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ. రాష్ట్రంలో దేశానికి అన్నం పెట్టే రైతు చల్లగా ఉండాలని, 10 కాలాల పాటు రైతు ఆనందంగా ఉండాలని, రైతు కళ్ళలో ఆనందం చూడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి మండలాల్లో కూడా రైతుకి ఆనందాన్ని వ్యక్తపరిచేలాగా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని భారీ ఎత్తులో ఒక పండగ వాతావరణంలో చేసుకోవడానికి మేము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి సహకరించినటువంటి ప్రజలకి, కూటమి ప్రభుత్వానికి, గౌరవనీయులు శ్రీ మా నారా చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఒక పండగలా చేసుకుంటున్నాం. రైతు కళ్ళలో ఆనందం, రైతు ఆనందంగా ఉండాలని ఈ పండగ అన్నదాత సుఖీభవ. ఈరోజు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం సూపర్ 6 పథకాలు ఉన్నాయో అందులో భాగంగా అన్నదాత సుఖీభవ అనేది మరి రైతాంగానికి ప్రజలకు అన్నం పెట్టేది రైతాంగం కాబట్టి రైతాంగానికి ఆదుకోవడానికి మరి రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకి సుమారుగా 2,00,00,000
2,900 కోట్ల రూపాయలని కేటాయించి అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి నేరుగా రైతుల అకౌంట్లోకి డబ్బులు వేసి ఏదైతే రాష్ట్ర వాటా కానీ అలాగే కేంద్ర వాటా కానీ రెండు కలిపి ప్రతి సంవత్సరానికి 25,000 రూపాయలు వాళ్ళకి వచ్చేలాగా మరి వేయడం జరిగింది. ఆ యొక్క సందర్భంగా రైతుల్ని పండగ వాతావరణంలో ఈరోజు సంతోషపరుచు రైతులు వ్యక్తం చేసేటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని విజయంతో చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. రంపచోడవరం నియోజకవర్గంలో మా శాసనసభ్యురాలు అలాగే రాష్ట్ర శాసనసభ ఎస్టీ కమిటీ చైర్మన్ అయినటువంటి మిర్యాల శిరీషాదేవి గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా జరుపుకోవడానికి రైతాంగం ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నలుమూల నుంచి ఇక్కడ విచ్చేసి ఎంతో ఆనందంగా రైతులతో సహా మరి పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడుస్తుంది. ఈ సందర్భాన్ని అందరికీ తెలియజేస్తూ జై అన్నదాత సుఖీభవ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అందరికీ నమస్కారం. ఆనాడు ఎన్నికల హామీలో ఇచ్చిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతులకు పెట్టుబడి భారం కాకూడదని సంవత్సరానికి 20,000 హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2,000 కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ యోజన కింద 2,000 రూపాయలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు పెట్టుబడి కింద రైతులకు అందించడం జరిగింది. అందులో భాగంగానే సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పనిముట్లకి రకరకాల వ్యవసాయ కార్యక్రమాలకు కావాల్సిన ఎన్నో కార్యక్రమాలని మా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందరికి తీసుకెళ్తుంది. అందు నిమిత్తం ఈరోజు సంతోషంలో భాగంగా ఈ ర్యాలీ కార్యక్రమం మేము చేపడుతున్నాం.